అందరికీ నమస్కారం. సాధారణంగా ఎవరిదైనా బర్త్‌డే అయితే కేక్ కట్స్ చేస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డేకి రక్తాభిషేకం జరిగిందట రపారపా నినాదాలతోటి. దీనికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. సార్, ఏంటి సార్ ఈ రక్తాభిషేకం? ఒక మాజీ సీఎం బర్త్డేకి జరిగినటువంటి వేడుకల్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్ యువతని ఎటువైపు ఆలోచింపజేస్తున్నారు అనేది మనం విశ్లేషించుకోవాల్సినటువంటి సమయం. పవన్ కళ్యాణ్ రివ్యూ మీటింగ్లో క్లియర్ కట్గా చెప్పారు, క్రిమినాలిటీ అనేది పెరిగిపోతే రాష్ట్రంలో చాలా కష్టం. రాష్ట్రం క్రిమినాలిటీ పెరిగిపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, కాబట్టి అదుపులో చేయాలి, అదుపు చేయకపోతే చాలా కష్టం అని చెప్తూ ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు, అందుకే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి, ఇక నుంచి రౌడీ షీటర్ల వ్యవహారం సాగదు ఇంకా అని చెప్పి హెచ్చరించాడు ఆయన. ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగా సోమవారం రోజున ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కట్టారు. ఆ ఫ్లెక్సీలు ఎవరెవరు ఫోటోలు పెట్టారు, కేటీఆర్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోటోలు పెట్టారు. ఫ్లెక్సీలు పెట్టేంత వరకు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆ ఫ్లెక్సీలకి జనరల్గా ఏం చేస్తారు, పాలాభిషేకం చేసుకుంటారు. అభిమానం ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా చేసేటువంటి కార్యక్రమం. గత కొన్ని దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నాను కాబట్టి నేను చూసింది ఏంటంటే పాలాభిషేకం చేస్తారు, అభిమానం ఎక్కువైపోతే. దాన్ని దురాభిమానం అంటారు. అభిమానం ఉంటే అటు చేయరు, దురాభిమానం అంటారు. సరే, అభిమానం ఉన్నోళ్ళు, దురాభిమానం ఉన్నోళ్ళు పాలాభిషేకం చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది శ్రేణులు వేటల్ని కోసి ఆ రక్తంతో ఫ్లెక్సీల్ని రక్తంతో అభిషేకం చేశారు. అభిషేకం చేసి కొంతమంది కొన్ని చోట్ల, అనంతపురం లాంటి చోట్ల, అలాగే పల్నాడు లాంటి చోట్ల ఈ కొడవళ్ళు పట్టుకొని ప్రదర్శిస్తూ రప్పరప్ప అంటూ తిరిగారు. సార్, ఏటలు ఒకటే కాదు సార్, మేము ఒక వీడియో చూశాను. చెయ్యి ఇలా కట్ చేసుకొని బ్లేడ్ తోటి ఇలా కట్ చేసి అంటిస్తున్నారు అన్నమాట. సరే, అది ఎవరికి వాళ్ళు కట్ చేసుకుంటే, ఒకళ్ళిద్దరు కట్ చేసుకున్నా కానీ అది గతం నుంచి ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి అభిమానులు అప్పట్లో ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా నీకు సినిమా రిలీజ్ అయినప్పుడు చెయ్యి కోసుకుని బ్లడ్ రక్త తిలకం దిద్దుకునేవాళ్ళు. రక్త తిలకం, అభిషేకం ఎప్పుడు చేయలేదులే. అభిషేకం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చేస్తారు, రక్తాభిషేకం. రక్తంతో అభిషేకం జరిగింది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఆయనకి కావాల్సింది అది అని చెప్పి భావిస్తూ, జనరల్గా క్యాడర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని పూలు తీసుకెళ్తాం, కొన్ని రకాల పూలు. విష్ణువాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల పూలు తీసుకెళ్తాం. ఎందుకనంటే శివుడికి అవి ఇష్టం కాబట్టి తీసుకెళ్తాం, అలాగే విష్ణువుకి ఇవి ఇష్టం కాబట్టి తీసుకెళ్తాం. సరే, ఏ దేవుడికి ఏది ఇష్టమో అది తీసుకెళ్తుంటారు సహజంగా. ఇప్పుడు మనకు అమ్మవారు ఉన్నారు, అమ్మవారికి ఈ వేటల్ని బలి చేయటం, తర్వాత కోళ్ళు కోయటం, ఇవన్నీ చేస్తుంటారు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకంగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇష్టం అని చెప్పి వాళ్ళ క్యాడర్కి తెలుసు. రక్తం అనేది ఇష్టం అని చెప్పి ఆ రక్తాభిషేకం చేసి ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు రక్తాభిషేకం చేశారు. రక్తాభిషేకం చేస్తున్నప్పుడు కొడవళ్ళు, కత్తులు అని చెప్పి రప్పరప్ప, గంగమ్మ జాతర రప్పరప్ప అని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టారు. ఈ విధంగా వాళ్ళు ప్రదర్శన చేశారు. ప్రదర్శన చేసి వాళ్ళు ఈ విధంగా మొత్తం క్రిమినాలిటీని పెంచారు. రాష్ట్రంలో మొత్తం క్రిమినాలిటీని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళని కట్టడి చేయకపోతే చాలా కష్టం. వీళ్ళని కట్టడి చేయకపోతే ఈ క్రిమినాలిటీ కనుక రాష్ట్రంలో పెరుగుతూ పోతే రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామికవేత్తలు వచ్చే అవకాశం లేదు, ఉద్యోగులు ఫ్రీగా పనిచేసే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళని కట్టడి చేయాలనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సార్, ఇప్పుడు వీళ్ళు ఇదంతా ఓన్గా చేస్తున్నారంటారా, లేకుంటే వీళ్ళు వెనక ఎవరన్నా ఉండి చేస్తున్నారు అనుకోవచ్చు సార్ ఈ రక్తాభిషేకాలు? ఇప్పుడు ఎవరైనా ఉండి చేయించినా, లేదంటే వాళ్ళు ఓన్గా చేసినా, అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చినట్టే చేయటమే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చినట్టే చేయటమే కదా. ఇప్పుడు ఓన్గా చేసినా, లేకపోతే ఎవరైనా చేయించినా ఆయనకి ఏది ఇష్టం అది చేస్తున్నారు.
ఆయన ఏమంటారు, ఆయనే నరుకుతాం, చంపుతాం, పొడుస్తాం అంటున్నారు అధికారంలోకి వస్తే మళ్ళీ. అందుకని వీళ్ళు కూడా అట్ట అంటున్నారు. ఇప్పుడు అసలు రక్తాభిషేకం చేయడం ఏంటి? ఎవరైనా పూలాభిషేకం చేస్తారు, పాలాభిషేకం చేస్తారు, రక్తాభిషేకం చేయడం ఏంటి? అదొక విచిత్రం కదా. యాక్చువల్గా బర్త్డే సందర్భంగా గతంలో ఏం జరిగేదంటే దాదాపు ఒక 90sలో వేసుకోండి, 90s ఆ ప్రాంతాన కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఉండేది అప్పట్లో. కాంగ్రెస్ పార్టీ 80sలో వేసుకోండి, 80sలో కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రో బర్త్డే అయితే వీళ్ళనంత ఎక్కువగా ఈ పూలమాలలు తీసుకెళ్లేవాళ్ళు, పెద్ద పెద్ద గజమాలలు తీసుకెళ్ళి వేసేవాళ్ళు. ఈయన ఆ రోజు ఒక లారీ అయ్యాయి. అలాంటి సంస్కృతికి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టింది. మీరు ప్రత్యేకించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరెవరు పూలమాలలు తీసుకురావద్దు, నేను వేసుకోను అని చెప్పారు. దాంతో పూలమాలలు తీసుకురావడం అనేది ఆపేశారు. ఆపేసి ఆ ప్లేస్లో ఏం చేశారు, బొకేలు మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇంతకుముందు పెద్ద దాంట్లో గజమాలు పోటీ పడి వేసేవాళ్ళు, క్రెయిన్లతో కూడా వేసేవాళ్ళు, పూలమాలు గజమాలు వేసేవాళ్ళు. బర్త్డే వచ్చిందంటే చాలు ఇక పూలు అసలు లారీలు పూలు అన్నట్టుగా ఉండేది. అది కాంగ్రెస్ సంస్కృతి. అది పోయింది. అది పోయి చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేశారు. తర్వాత బొకేల సంస్కృతి వచ్చింది. బొకేల సంస్కృతిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఫుల్ స్టాప్ పెట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కలవడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఆ బొకేలను బయట పెట్టిస్తున్నారు అక్కడ క్యాంప్ ఆఫీస్లో. కాబట్టి ఎవరు తీసుకెళ్తారు బొకేలు కూడా. ఈ శాలువలు కప్పడం అవన్నీ, శాలువ అంటే అది ఉపయోగపడుతుంది కదా, శాలువలు కప్పినా అది ఉపయోగపడుతుంది. సో అలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే అయితే అలాంటివి చేయలేదన్న. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, అనాథ పిల్లలకి ఏదన్నా పళ్ళు అవి పంచేయటం, వాళ్ళకి కావాల్సినవి తీసేయటం, ఇవి చేస్తూ ఉంటారు సహజంగా. అవన్నీ అవి లేవు. అవి లేకుండా రోడ్ల మీద పడి సైలెన్సర్లో ఓడ తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అని చెప్పేసి పెద్ద పెద్ద సౌండ్లు చేసి తిరగడం, రపరప అంటాం, తర్వాత వేటలు కోయటం, వాటితో రక్తంతో అభిషేకం చేయటం, ఇవి ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది ప్రజలకి? జనరల్గా కేక్ కట్ చేస్తారు, ఆ చుట్టుపక్కల ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకి ఏదైనా పంచి పెడతారు, ఇవి కదా చేసేది. దానికి బదులుగా ఈ విధంగా చేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అసలు ఇంక మీకు ఎక్కడ గోదావరి జిల్లాలో ఒక ఎస్ఐని అయితే కొట్టారంటే ఏకంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు కేసులు కూడా పెట్టారు. ఆ విధంగా మీరు సెలబ్రేషన్స్ చేశారు వాళ్ళు. ఆ సెలబ్రేషన్స్ ఏ సెలబ్రేషన్స్ అనుకోవాలి మనం? ఆ సెలబ్రేషన్స్ రక్తంతో చేసిన సెలబ్రేషన్స్ అంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రక్తం పారిస్తామని చెప్పడమే కదా. సో ఇది క్రిమినాలిటీ. ఈ క్రిమినాలిటీని మనం అడ్డుకోవాలనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. ఎలా అడ్డుకుంటారు ఏంటి అనేది గవర్నమెంట్ వైపు నుంచి ఆయన ఏదో చూసుకుంటారు. బట్ ఇది జరిగినటువంటి బర్త్డే సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు కొన్ని తీసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులు, అక్కడ పరిస్థితులు ప్రతిపక్షం రూపంలో ఎలా ఉన్నాయి అనే దానికి అద్దం పడుతూ ఉన్నాయి. అది మంచిది కాదు. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఎలా చేశారనేది చూసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే చేశారో ఆ తరహాలో ఎన్కౌంటర్లు, బుల్డోజర్లు అవసరము ఆంధ్రప్రదేశ్లో కూడా. కానీ ఎన్కౌంటర్లు చెయ్యము, బుల్డోజర్లు తీసుకెళ్ళము. ఎలా ఎన్కౌంటర్లు బుల్డోజర్ లేకుండానే ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు, అలా కంట్రోల్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు సున్నితంగా పవన్ కళ్యాణ్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.